వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ఆపాలని కోరుతూ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, పార్టీ సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డితో పాటు 6 మండలాల మండల కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం స్థానిక తహసీల్దార్ పోలీసులకు మెమోరాండం సమర్పించారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించేది చంద్రబాబేనని వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ నాయకుడు అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయటం మానుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి సూచించారు. కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంకా బూజు పట్టిన బూర్జువా మనస్తత్వంతో మరి ఇక్కడి నాయకులు, ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి రౌడీజాలు పనికిరావు అనే నిరూపణ కూడా చేసుకోగలిగినారు. ప్రజలు ఎవరు ఆదరించారు ఇట్లాంటి దుర్మార్గాలు. అయితే బాధితులకు అండగా మన పార్టీ యావత్తు ఎప్పుడైనా కానీ మీతో పాటు ఉంటుందని మరొకసారి సుస్పష్టం చేస్తూ, అయినా ఇటువంటి మనస్తత్వాన్నే వాళ్ళ అధినాయకుడు కూడా వంట పట్టించుకున్నాడు. కాబట్టి కోడి కత్తితో మన నాయకుడిని హతమార్చడానికి ఎంత కుతంత్రం పన్నారో కూడా ఇటీవల మనం చూసాం. పాపాలు పండుగ 100 తప్పులు చేస్తే ఎవరి తల పగిలిపోయింది శిశుపాలుడు. ఈయన తప్పులు 100కి మించిపోయి 100కి 100 ఖచ్చితంగా ప్రజలు ఇటువంటి దుర్మార్గాలను సహించరు, రౌడీజాన్ని ఎంకరేజ్ చేయరు. రాష్ట్ర వ్యాపితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ అన్ని చోట్ల కూడా దౌర్జన్యం చేసే కార్యక్రమము, దోపిడీలు చేసే కార్యక్రమము, ఇసుక అమ్ముకునే కార్యక్రమము, నీరు చెట్టుల్లో దోచుకునే కార్యక్రమము, ప్రజలను భయపెట్టే కార్యక్రమము, అధికారులను వదిలిపెట్టడం లే, అధికారులను బెదిరించే కార్యక్రమము, ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకున్నాడు తప్ప, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు తప్ప దాన్ని అరికట్టే కార్యక్రమం చేయలేనమాట. ఎందుకంటే ఆయనకే ఫ్యాక్షనిజం ఆయనలోనే ఉందన్నమాట. ఎక్కడైతే ఈ బాధితులు ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన కార్యక్రమం అవన్నీ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటుంది. నేనైతే తప్పకుండా వాళ్ళకు ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. రాబోయే కాలం అంతా కూడా 3 నెలల కాలంలో మన ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా మనకంతా మంచి రోజులు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ తాటాకు చప్పులకు ఎవరూ బెదరాల్సిన అవసరం అంతకన్నా లేదు.